పోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది. దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది. మీరు సహాయం చేస్తాను అన్నందుకు ఎంతగానో కృతజ్ఞతలు. కానీ ఇప్పుడు మాకు మీ సహాయం అవసరం లేదు. ఆమెను సగౌరవంగా పంపించాడు. ఇదంతా పైనుండి చూస్తున్నటువంటి అవ్వ చాలా సంతోషించింది. ధర్మరాజుకి, యమధర్మరాజుకి కృతజ్ఞతలు చెప్పింది. ముఖ్యంగా అన్నింటికంటే చిన్న కోడల్లో వచ్చినటువంటి ఆ మార్పును చూసి తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇక అదే సమయంలో అవ్వ ముందు ఒక పుష్పక విమానం వచ్చి ఆగింది. అప్పుడు యమధర్మరాజు, ధర్మరాజులు ఇలా అన్నారు. అవ్వతో చెప్తున్నారట, నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాలకు నువ్వు స్వర్గలోకానికి వెళ్లే అర్హత పొందావు. ఆనందంగా స్వర్గలోక సుఖాలన్నింటినీ అనుభవించు అని చెప్పి అవ్వను స్వర్గలోకానికి పంపించారు. ఆ అవ్వ స్వర్గలోకంలో అన్ని సుఖాలను అనుభవిస్తుంది. ఎంతో చక్కగా గడుపుతుంది. విన్నారు కదా భక్తులారా, అవ్వకు మరియు తన కుటుంబానికి భూదేవి యొక్క వ్రత విధానం గురించి, భూదేవి యొక్క కథ గురించి తెలిసిందే. మీరు కూడా ఎన్నో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసి ఉంటారు. ఎన్ని చేసినా సరే ఖచ్చితంగా భూదేవి యొక్క కథను వినాలి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ భూదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంతవరకు ఈ కథను విన్న మీ అందరికీ కూడా ఆ భూదేవి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ కథ విన్న తరువాత మీలో చాలా మందికి ఆ వ్రతాన్ని కూడా చేయాలి అనిపిస్తుంది. మరి అలాంటి వారి కోసమే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడినటువంటి కామెంట్లో భూదేవి వ్రతం యొక్క అన్ని విధానాలు ఇవ్వబడ్డాయి. మీరు ఎవరైనా ఈ వ్రతాన్ని చేయాలి అనుకుంటే ఆ విధానాలను అనుసరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ భూమాత యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.